రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి రైతులున్నారు ఇక్కడ రైతులు చూస్తే హార్టికల్చర్ రైతు రోడ్డును పడ్డాడు అక్వా రైతు నిండా మునిగాడు ధాన్యం రైతు దగాగా పడ్డాడు ఒకే రైతు గంజాయి పండించినాడు మాత్రం బ్రహ్మాండంగా రాణిస్తున్నాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మండపేటలో గంజాయికి డిమాండ్ ఉంది అవునా కాదా ఆ గంజాయి తాగిన వాడికి భార్య పెళ్ళానికి కూడా వ్యత్యాసం తెలియదు తమ్ముళ్ళు ఆ పరిస్థితి తీసుకొచ్చాడు 5 ఏళ్లయింది ఏ రోజున గంజాయి ఉంది పిల్లలు చెడిపోతారు ఒక్కసారి సమీక్ష చేద్దామని ఈ ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి బాధ్యత లేని ముఖ్యమంత్రి నా జీవితంలో ఎవరిని చూడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ప్రతిరోజు 3 రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు ధాన్యం కొనేవాడు లేడు కొన్నా కూడా అరాకొరా డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఈ క్రాప్ అన్నారు దగా చేశారు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు మధ్య దళారులదే రాజ్యం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఒక పక్క అకాల వర్షాలు తుఫాను ఇంకో పక్క కరువు రైతు అతలాకుతలం అవుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది ఇంకో పక్కన అక్వా రైతాంగం చాలా దెబ్బతిన్నారు ఈ రంగం కుదేలైపోయే పరిస్థితి వచ్చింది తెలుగుదేశం పార్టీ హయాంలో అక్వా రంగం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే ఈరోజు ఆ రైతాంగం చితికిపోయే పరిస్థితికి వచ్చారు ఈరోజు 3 రెట్లు ఖర్చులు పెరిగాయి ఫీడ్ కానీ మందులు కానీ కరెంటు బిల్లు కానీ సెస్ కానీ ఇవన్నీ పెరిగిపోయి చాలా వరకు మునిగిపోయే పరిస్థితికి వచ్చారు విద్యుత్ అయితే ₹50 ఇస్తారని చెప్పి జోన్ సిస్టమ్ పెట్టి మీకు మోసం చేసే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే హామీ ఇస్తున్నా అక్వా రంగాన్ని ఆదుకుంటాం ₹50 యూనిట్కి మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం పరిస్థితి వచ్చాడు ₹10 ఇచ్చి ₹100 దోచుకుంటున్నాడు నేను ఒకటే హామీ ఇస్తున్నా సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి మీకు ₹15 ఇచ్చి ఆ ₹15ని ₹100 చేసే మార్గం 100,000 చేసే మార్గం నిరుపేదని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నా ఈ రోజు మీరు చూస్తే ఒక్క బీసీలకి సంవత్సరానికి 15,000 కోట్లు ఖర్చు పెడతానని మాట ఇచ్చాడు 15,000 కోట్లంటే 5 సంవత్సరాల్లో
75,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇక్కడుండే బీసీలను అడుగుతున్నా, ₹1 ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. సబ్ ప్లాన్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. బీసీని మోసం చేశాడా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎప్పుడూ బీసీలు తెలుగుదేశం పార్టీని. వారందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ రుణం తీర్చుకుంటాం. మళ్ళీ రాబోయే రోజుల్లో బీసీలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ తీసుకొచ్చి, రక్షణ చట్టం తీసుకొచ్చి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేసి ఆదరణ పథకం లేదు, బీసీ కార్పొరేషన్ నిధులు లేవు, చేనేతకు సబ్సిడీ లేదు, మత్స్యకారులకు చేయూత లేదు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. తమిళ్లో ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇక్కడ ఉన్నారు మందుబాబులు కూడా ఉన్నారు. రోజంతా కష్టపడతారు, సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోవాలనుకుంటారు. మీ బలహీనత ముఖ్యమంత్రికి అర్థమైంది. అందుకని ఒకప్పుడు ₹60 అమ్మే క్వార్టర్ బాటిల్ నాణ్యమైన లిక్కరు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? ఎంత అమ్ముతున్నారు? 200 అవునా కాదా? ఈ ₹150 ఎవరికి పోతున్నాయి? నాసిరకం అవునా కాదా? ఈ నాసిరకం మద్యం తాగి 35 లక్షల మంది ఆరోగ్యం పోగొట్టుకున్నారు, 30,000 మంది చనిపోయారు. అంటే ఒక మనిషి యొక్క ధన దాహానికి ప్రజలు ఆహుతయ్యే పరిస్థితికి వచ్చారు, విపరీతంగా దెబ్బతిన్నారు. కానీ ముఖ్యమంత్రికి మాత్రం ఏమీ పట్టదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, ఇక్కడుండే అందరినీ కూడా, ఒక మద్యం కాదు, కరెంటు ఛార్జీల విషయంలో ఏం చెప్పాడు? కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాడు. మద్యం విషయంలో మద్యపాన నిషేధం పెట్టిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పాడు. కానీ ఈరోజు చేసిన పనులు మీరు చూస్తే ఒక దగ, మోసం, అన్ని అబద్ధాలు చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఈయన చేతుల్లో నష్టపోని వర్గం అంటూ లేదు.